ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు దివంగత నరసాపురం సుబ్బయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం స్థానిక ఏపీటీఎఫ్ భవన్లో ఇటీవల మృతి చెందిన రిటైర్డ్ టీచర్ సుబ్బయ్య సంతాప సభను ఏపీటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. ముందుగా నరసాపురం సుబ్బయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సుబ్బయ్య ఉపాధ్యాయ ఉద్యమ నేతగా ఉపాధ్యాయ సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారన్నారు. కామ్రేడ్ సుబ్బయ్య భౌతికంగా మన మధ్య లేకపోయినా సేవా కార్యక్రమాల్లో ఆయన చూపిన మార్గం అందరికీ ఆదర్శమన్నారు. పెన్షనర్ల కోసం తన సమయాన్ని కేటాయించి పెన్షనర్ల సమస్యలపై తక్షణ పరిష్కారం కోసం ప్రయత్నం చేసేవారన్నారు. ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చిన సుబ్బయ్య మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ సుబ్బయ్య మాస్టర్తో తమకు గల అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ అధ్యక్షులు మాల్యాద్రి రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటేశ్వరరావు, రామకృష్ణ, సుబ్బయ్య, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అనవసర గౌరవాధ్యక్షులు శాంతరావు గారికి, పెన్షనర్స్ ఈ తాలూకా స్థాయి పెన్షనర్స్ అధ్యక్షులు కోటేశ్వరరావు గారికి, గౌరవాధ్యక్షులు గారికి, సాధమైనటువంటి సోదరి వాళ్ళకి ఆ విధంగా ఒక భారతీయ ధర్మరక్షకుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవ ఆహ్వానం. విలాసకర శక్తుల కబంధ హస్తాల నుండి భారతీయ ధర్మాన్ని రక్షించి మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ధీరుడు, కుల, మత, జాతి భేదాలకు అతీతంగా సౌభ్రాతృత్వాన్ని పాటించి భారతీయుల శీల, శౌర్య, పరాక్రమాలని ప్రపంచానికి చాటిన వీరాది వీరుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవం ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం. కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న వైఎంసీఏ గ్రౌండ్ నుండి ప్రారంభమై బీఆర్సీ, గాంధీ బొమ్మ, శివాజీ సెంటర్, ఏసీ సెంటర్, నర్తకీ సెంటర్, కనకమహల్, కొత్త హాలు, సండే మార్కెట్ మీదుగా తిరిగి వైఎంసీఏ గ్రౌండ్ వరకు సాగే మన ధర్మ వీరుని జయంతి ఉత్సవంలో కాషాయం చేతబట్టి జై భవానీ, జై శివాజీ అంటూ కదులుదాం. కలిసి రండి, కదలి రండి. ఆహ్వానించువారు ఛత్రపతి శివాజీ ఉత్సవ ఆహ్వాన కమిటీ, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.